ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శైలజ. సో ఇది భోగి ముందు రోజు అనమాట. మేము మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో షాప్ చేశాను. కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ దీని మీద ఫ్యాషన్ లుక్ అనే మినీ వ్లాగ్ కూడా చేశాను. సో ఎవరైనా చూడకపోయింటే చూసేయండి. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది మహేష్ బాబు మూవీ తీసుకున్నాం అనమాట. ఆనంద్ థియేటర్లో. కాకినాడలో ఉండే వాళ్ళకి థియేటర్ గురించి తెలుస్తుంది. సో ఇదైతే రీమోడల్ చేసిన తర్వాత నేను చూడలేదన్నమాట థియేటర్. సో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. చాలా మారిపోయింది. అసలు ఎంత మారిపోయిందో ఇదివరకటి కన్నా ఇప్పుడు ఇంకా బాగా మారిపోయింది. అండ్ చాలా బాగుంది కూడా. సో ఏదేమైనా మహేష్ బాబు మూవీ, పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఒక్కసారైనా థియేటర్లో చూసేయాలి కదా. సో అందుకని మేము వెళ్ళామన్నమాట. మూవీ అయితే ఓకే, బాగానే అనిపించింది నాకైతే. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మేము నెక్స్ట్ డే వీక్షకి భోగిపళ్ళు పోద్దాం అనుకున్నాము. సో దాని గురించి అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. పువ్వులు అన్నీ తెచ్చుకున్నాము. అండ్ పేరెంటాల్కి ఇలా మా మమ్మీ బాక్స్లో అయితే తీసుకుంది. అవన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. మాకు ఖాళీ దొరికినప్పుడే నేను మమ్మీ అన్నీ అరేంజ్ చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే చుట్టాలందరూ వచ్చేస్తే అవ్వదు కదా మొత్తం. అండ్ మెయిన్గా వీక్షతో అయితే అస్సలు అవ్వదు. సో అందుకే ఎంత వీలుంటే అంత ముందు రోజే మేము అన్నీ సెట్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ భోగిమంట వేయాలి కదా. సో అందుకని ఇంకా భోగి రోజంతా హడావిడి అయిపోతుంది అని చెప్పి ఇంకా అన్నీ సెట్ చేసేసుకున్నాము. సో హౌస్ని అయితే ఇలా డెకరేట్ చేశారనమాట లైటింగ్ తోటి. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, భోగి రోజు. యాక్చువల్గా మేము ఎర్లీగా లేచేసి 6 కల్లా భోగిమంట వేసేద్దాం అనుకున్నాము. బట్ నైట్ డెకరేషన్ అంతా లేట్ అయిపోయి అందరం 7కి లేచామన్నమాట. సో ఇంకా లేట్ అయింది. 7కి భోగిమంట వేసాము. యాక్చువల్గా మా వీధిలో అందరూ అదే టైంకి వేశారు. సో వీక్ష కూడా ఆ టైంకి లేచింది కాబట్టి మాకు ప్రాబ్లం లేకపోయింది. ఇంకా ఎర్లీగా అయితే పాపతో కష్టమైపోయి ఉండేది. సో బెటరే ఆ టైంకి వేయడం అనమాట. సో ఇంకా అది కూడా 2 days ముందు నుంచి కూడా భోగిమంట వేద్దామని గొడవ కూడా చేస్తుంది. సో దాని చేత కూడా పిడకల దండ అది వేయించాను అనమాట. అదైతే బాగా ఎంజాయ్ చేసింది ఆ భోగిమంట అది. సో పెద్ద చలి ఏం లేదు కానీ వేయాలి కదా భోగి రోజు శాస్త్రానికి. మేము భోగిమంట వేసుకుని ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇంకా మా వీధిలో కూడా ఒక అపార్ట్మెంట్ దగ్గర ఇలా భోగిమంట వేశారు. వాళ్ళు ఏం వేశారో తెలియదు కానీ 3-4 times అది చాలా గట్టిగా పేలింది, ఒక బాంబ్ పేలినట్టు. అది అయితే వాళ్ళు నాకు తెలిసి డ్రింక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ వేశారు. చాలా గట్టిగా పేలింది. సో ఇలాంటివన్నీ దయచేసి ఏది పడితే అది వేయకండి, చాలా డేంజర్ అది. చెక్కలు, పిడకలు ఇలా వేసుకుంటేనే శ్రేష్టం, మంచిది. అండ్ ఇలా పేలకుండా ఉంటాయి కూడాను. సో వీక్ష అది చూసి అమ్మ దీపావళి అంటుంది. ఆ దీపావళి కాదమ్మా, వాళ్ళు సరిగ్గా వేయలేదు అని చెప్పాను. సో దాని తర్వాత అయితే గంగిరెద్దు వచ్చిందనమాట. వీక్ష చాలా ఎంజాయ్ చేసింది. గంగిరెద్దు, హరిదాస్ వచ్చినవన్నీ దానికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ. సో డబ్బులు వేసింది, బట్టలు ఇచ్చిందనమాట. సో వెళ్ళిపోతుంది అంది. మళ్ళీ వస్తారని చెప్పి ఇంకా లోపలికి తీసుకొచ్చేస్తున్నాను అనమాట. ఆ గంగిరెద్దుని కాసేపు ఆడించారు. సో వీక్ష చూసి ఎంజాయ్ చేసింది. సో దాని తర్వాత ఇంకా ఈవినింగ్ కావాల్సినవన్నీ కూడా మేము అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడికి ఈవినింగ్ కాబట్టి ఇంకా మార్నింగ్ నార్మల్గా డ్రెస్అప్ అయిపోయాను. సో బయటకు వచ్చి నార్మల్గా షూట్ చేస్తుంటే వెనకాలే ఇది వచ్చిందనమాట. పొట్టిపొడంకాయ బుల్లిపట్టు పరికిని వేసుకుని భలే ఉంది. సో అది నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి అమ్మ వీడియో తీస్తున్నావా, నన్ను తీయద్దమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. భలే నవ్వు వచ్చింది. సో దానికి తెలియకుండా నేను మళ్ళీ తీసాను. అది మళ్ళీ చూసి నన్ను వీడియో తీసేస్తుంది అమ్మ బాబోయ్ అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. సో అదనమాట. నెక్స్ట్ అయితే మేము ఫాస్ట్గా లంచ్ చేసేసి ఇంక ఈవినింగ్ టైం అయిపోతుందని చెప్పి ముందుగానే అరేంజ్ చేసేసుకున్నాము ఇలాగా. అండ్ అమ్మ పూజ చేసుకుంటుంటే వీక్ష కూడా నేను కూడా చేసుకుంటానని పసుపు కుంకుమ పూజ అయితే చేసుకున్నారు వాళ్ళిద్దరూ మార్నింగే. దాని తర్వాత అమ్మ అన్నీ సర్దుతుంటే వీక్ష వచ్చి నేను కూడా సర్దుతానని చెప్పి అదే సర్దింది. మొత్తం బాక్సులో అన్నీ పెట్టి అదే సర్దిందనమాట.
మార్నింగ్ అయితే భోగిపళ్ళు పోసాము. అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఇంతే, సింపుల్ అండ్ షార్ట్గా. సో ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. చూడండి, అదే విధంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే అయిపోతుంది. అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇంతే ఈ వీడియో. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. బాయ్ బాయ్.